సరస్వతి పవర్ కి భూ కేటాయింపులు ఎవరు చేశారు? జీవో నెంబర్ 107 18/5/2009 అంటే రాజశేఖర రెడ్డి గారు మరోమారు ఎన్నికైన వారం రోజుల్లో చేసినటువంటి తొలి సంతకం. ఇది సరస్వతి పవర్ కి 613 హెక్టార్లు మాచవరంలో, ఇది మాచవరం మండల్ గుంటూరు జిల్లాలో 613 హెక్టార్లు కట్టబెట్టేశారు అప్పనంగా. దీనికి లీజ్ ఎంతో తెలుసా? సంవత్సరానికి 100 రూపాయలు హెక్టార్ కి. చూడండి, మొదటి 2 ఏళ్ళు 100 రూపాయలట, ఆ తర్వాత 400 రూపాయలట. కొన్ని 17 సంవత్సరాలు అయిపోతుంది కదా, అక్కడ ఏమైనా పరిశ్రమ పెట్టారా? ఈ రోజు వరకు లేదు కదా, పరిశ్రమ ఏమి లేదు కదా. మరి ఆ భూములు తీసుకున్న ఏదైతే రైతుల దగ్గర లాక్కున్నారో రైతులు గగ్గోలు పెడుతున్నారు కదా. మీ పరిశ్రమ కట్టట్లేదు, మరి మేము వ్యవసాయం చేసుకుంటే భూమి లేకుండా పోయింది, మా భూమి మాకు ఇచ్చేది అడుగుతున్నారు కదా. నేను విజయ రాజశేఖర రెడ్డి గారిని అలాగే షర్మిలారెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షురాలుగా నేను పేదల కోసం ఉన్నానని చెప్పి ఇద్దరు అంటున్నారు కాబట్టి, నిజంగా మీరు ఒక తల్లి అయితే పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆ రైతులు కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా. మరి ఏమన్నారు మీరు న్యాయంగా? ఆ ఆస్తులు మాకు ఇవ్వండి కాదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కట్టే లోపు నువ్వు కర్తవ్యం లేదో నాకు తెలియదు, ముందు ఆ పేద రైతులకు నా పిల్లలు లాంటి వాళ్ళు అయ్యా, వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారయ్యా అంటే విజయ రాజశేఖర రెడ్డి గారు నెత్తి మీద పెట్టిన వాళ్ళు రైతులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించేవాళ్ళు. ఏం తల్లండి, ఆ తల్లి అంటే ఆవండి అని చెప్పి అనేవాళ్ళు. అలా అనకుండా ఈ రోజు ఆ డబ్బులన్నీ మాయే, మా పంపకాలు చేయండి, మా ఆయన సంపాదించి. నేను అడుగుతున్నాను, ఏదైతే ఎంఓయూ రాసే విజయ రాజశేఖర రెడ్డి గారు, ఈ ఎంఓయూని యాజ్ ఇట్ ఈజ్ గా మీరు షర్మిలారెడ్డి గారు సిబిఐ కోర్టు నాంపల్లి కోర్టుకి వెళ్ళి, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పిక్కు కేసులు జరుగుతున్నాయో అక్కడికి కూడా వెళ్ళి ఈ నోటరీ ఎఫిడవిట్ ఇచ్చి సాక్ష్యం వాంగ్మూలం ఇవ్వగలరా? మీరు ఇస్తారా? ఇస్తే కేసు తప్పని తెలిపోతుంది. ఏ రకంగా మీ ఆయన ఆస్తులని 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎఫిడవిట్ ఆన్లైన్ లో చూడండి, 1,32,00,000 మాత్రమే ఆయన ఆస్తిని డిక్లేర్ చేశారు. మరి 1,32,00,000 నలుగురు మన వాటా ఇస్తే ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 40 లక్షలు వస్తుంది. మరి ఈ రోజు మొత్తం అన్ని ఆస్తులు అవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా మా ఆయన సంపాదించి అంటున్నారు కదా, అది ఎలా చేశారు కోర్టులో చెప్పండి. కోర్టులో మీ ఆయన ఏ రకంగా చేశారు, ఎవరెవరు ఫోన్ లో బెదిరించారు, ఏ రకంగా పెట్టమన్నారు, ఎందుకు అలా చేయమన్నారు, అవన్నీ చెప్పండి. ఏ రకంగా అయిందో తెలిపోతుంది కేసు. మీరు ఇలాగ ప్రెస్కిచ్చి ప్రజల మీద వదిలేసి ప్రజలు మీరు పెట్టుకోండి అని కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ఆయనే సంపాదించినట్టు ఉంటే, షర్మిలారెడ్డి గారు కూడా అడుగుతున్నారు, నిజంగా మీ నాన్న సంపాదించారు, మీరు కూడా దాంట్లో వాటా ఉంటే వెళ్ళి చెప్పండి. అలాగే షర్మిలారెడ్డి గారు భారతీయ సిమెంట్స్ లోను జ్యోతి పబ్లిక్ డైరెక్టర్ గా ఎందుకు లేరు నేను అడుగుతున్నాను. ఇప్పుడు దానిలో డైరెక్టర్ గా భారతీ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి షర్మిలారెడ్డి గారు ఎందుకు లేరు ఆవిడ? మరి ఎన్ని వాళ్ళే అంటున్నారు కదా, వాళ్ళ నాన్న